హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి డిసెంబర్ 2 నుంచి అయితే స్కిల్ టెస్ట్ అయితే జరుగుతున్నాయి కదండి. సో ఈ 3 డేస్లో మనకి కమ్యూనికేషన్స్ పై ఏమేం క్వశ్చన్స్ అడిగాడు. సో కమ్యూనికేషన్ అంటే మనకి లాస్ట్ 15 మినిట్స్లో ఉంటుంది, అది ఓకే. సో జస్ట్ మనకి 30 సెకండ్స్లో ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలన్నమాట. ఈ స్కిల్ టెస్ట్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఏమేం క్వశ్చన్స్ అడిగాడు. సో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అంటే ఈ 3 డేస్ నుంచి మనకి స్కిల్ టెస్ట్ జరుపుకుంటూ వస్తుంది కదా. ఈ 3 డేస్లో నుంచి మనకి కమ్యూనికేషన్ స్కిల్ పై ఏమేం క్వశ్చన్స్ అడిగాడు, సో దానికి ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలి అన్న దానిపై ఈరోజు ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు స్కిల్ టెస్ట్కి వెళ్ళినా ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్ పై ఏమేమి క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ ఎలా చేయాలన్న దానిపై చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో మొత్తం కూడా ఈ 3 డేస్లో మనకి ఈ 10 క్వశ్చన్స్ పైనే మనకి జరిగిందనమాట ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో చూడండి, why do you want work from home job. సో ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ తెలుసుకోండి. ఫస్ట్ మనం క్వశ్చన్ అడగగానే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ దాని యొక్క మీనింగ్ తెలుసుకుని దాన్ని ఇంగ్లీష్లో ఆన్సర్ ఎలా ఇవ్వాలో ట్రై చేయండి. సో వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అసలు మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీటికి ఆన్సర్ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో డిస్క్రైబ్ ద డైలీ రొటీన్ ఫర్ యువర్ నార్మల్ డే. సో నార్మల్ డేలో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయమంటున్నారు. చూడండి, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. సో ఇదనమాట సెకండ్ క్వశ్చన్. డిస్క్రైబ్ యువర్ డైలీ, చూడండి, డిస్క్రైబ్ ద డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. మీ యొక్క నార్మల్ డేలో డైలీ రొటీన్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో వీటికి ఆన్సర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఏం అడిగాడో చూద్దాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈ హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్. అంటే మనకి ఏదైనా ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉన్నా లేకపోతే టైట్ హెడ్లైన్స్ స్ట్రెస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు. హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ లేకపోతే టైట్ డెడ్ లైన్స్ అనమాట. సో క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ టైట్ డెడ్ లైన్స్. సో మీరు టైట్ డెడ్ లైన్స్ ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అప్పుడు టైట్ డెడ్ లైన్స్ టాస్క్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న దాని క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్. అంటే మీరు టీం వర్క్ చేయడానికి ఇష్టమా. సో ఎందుకు ఇష్టం, వై నాట్, ఎందుకు ఇష్టం లేదు. సో రెండు కూడా అనమాట. డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్. సో ఒకవేళ ఎందుకు ఇష్టం అన్నది కూడా చెప్పాలి, వై ఆర్ వై నాట్. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద మెయిన్ స్ట్రెంగ్త్, యువర్ మెయిన్ స్ట్రెంగ్త్ అనమాట. సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి. సో మెయిన్ స్ట్రెంగ్త్, వాట్ ఆర్ ద మెయిన్ స్ట్రెంగ్త్. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ యూ హాబీస్. మీ యొక్క హాబీస్ గురించి అడుగుతున్నాడు. సో అది మళ్ళీ మీకు ఎందుకు యూజ్ అవుతుందో కూడా చెప్పాలన్నమాట. వాట్ ఆర్ యూ హాబీస్, వాట్ ఆర్ యూ హాబీస్. చూడండి, అండ్ హౌ డూ దే హెల్ప్. సో మీ యొక్క హాబీస్ అన్నా చెప్పాలి, అదేమేం హాబీస్ అన్నా చెప్పాలి, ఆ హాబీస్ వల్ల మీకు ఏం హెల్ప్ అవుతుంది అన్నది కూడా చెప్పాలన్నమాట. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, హౌ డూ యూ యూజువల్లీ celebrate
ఫెస్టివల్ ఆర్ హాలిడేస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఆర్ హాలిడేస్? మీ ఫెస్టివల్స్లో అంటే హాలిడేస్లో మీరు ఎలా ఫెస్టివల్ జరుపుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చూడండి, హౌ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్ ఆర్ హాలిడేస్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ యూజ్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్? చూడండి, ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోండి. హౌ డూ యూ యూజ్ కంప్యూటర్? సో మీరు ఎలా యూజ్ చేస్తారు, కంప్యూటర్ అన్నది ఎలా యూజ్ చేస్తారు, అలాగే అండ్ ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. సో ఇంటర్నెట్ అన్నది మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్? సో షార్ట్ టర్మ్ గోల్స్ అన్నది చెప్పాలన్నమాట. ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ గోల్స్ అడుగుతాడు, లేదంటే లాంగ్ టర్మ్ గోల్స్ అడుగుతాడు. ఇక్కడ మీకు పర్సనాలిటీ, మీ యొక్క పర్సనల్ గోల్స్ అయితే చెప్పకూడదు, ప్రొఫెషనల్ గోల్స్ అయితే చెప్పాలన్నమాట. చూడండి, 10th క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ విజిట్. అంటే మీరు రీసెంట్గా వెళ్ళిన ఒక ప్లేస్ గురించి చెప్పమంటున్నారు. సో మనం ఇంగ్లీష్లో ఈ 10 క్వశ్చన్స్కి కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ముందు జరిగిన స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్? అంటే మీకు అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు? సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీ యొక్క టైం సేవ్ చేసుకోవడానికి, అలాగే మనీ ఎర్న్ చేయడానికి, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇంటి దగ్గర ఉండి అది ఇది కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవడానికి. కాబట్టి అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఐ వాంట్ టు ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బికాస్ it saves travel time and money. I can work in a safe and comfortable environment at home. It helps me balance my family responsibilities and my career. I can also use these opportunities to improve my కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అన్నది మీనింగ్ అర్థమవుతుంది, అలాగే తెలుగులో ఎలా చెప్పాలో కూడా తెలుస్తుంది. బట్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలన్నది క్లియర్గా చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఈ స్కిల్ టెస్ట్ అనే కాదు, నెక్స్ట్ మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. సో మీరు నార్మల్ డేలో ఎలా ఉంటారు? సో ఇక్కడ చూడండి, మన నార్మల్ డే అంటే మార్నింగ్ లేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, అలాగే మన యొక్క వర్క్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకుంటాం, జస్ట్ స్మాల్ బ్రేక్, అలాగే ఈవినింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, వాక్ వెళ్ళడం, ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఆన్ ఏ నార్మల్ డే ఐ వేకప్ ఎర్లీ, ఫ్రెష్ అప్ and have a breakfast, then start my study or work at a fixed time. I take small breaks to avoid stress. In the evening I relax, talk with my family or go for a short run. At night I revise my work and plan for the next day. సో ఇలా చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్స్? అంటే మీరు ఏదన్నా స్ట్రెస్ఫుల్ ఫీల్ అయినప్పుడు, ఏదన్నా టైట్ హెడ్ లైన్ మీరు చేయని వర్క్ ఇచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో దీనికి వచ్చేసరికి మనం జస్ట్ కొంచెం ప్లాన్ వేసుకుని, జస్ట్ చిన్నగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేసుకుని ఇలా అని తెలుస్తుంది. బట్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి, వెన్ దేర్ ఈస్ ఏ ప్రెజర్ ఆర్ ఏ టైట్ డెడ్ లైన్. సో ఈ డెడ్ లైన్ ఉన్నప్పుడు ఐ స్టే కామ్ and here make small plan, list the task and start with the most important one. I avoid distractions and focus only the work. If needed I take short break to refresh my mind and continue work. సో ఇలా చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? వై ఆర్ వై నాట్? ఎందుకు కాదు? మీకు టీం వర్క్తో చేయడం ఎందుకు ఇష్టం ఆర్ ఎందుకు ఇష్టం ఉండదు? సో ఇక్కడ టీం వర్క్ చేయడం వలన వర్క్ అన్నది ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది, లేదంటే ఏదన్నా సొల్యూషన్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అది ఇంగ్లీష్లో ఎలా చెప్తామో చూడండి. ఎస్ ఐ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్ బికాస్ we can share ideas and support each other. Teamwork helps to finish work faster and with better quality, and I respect others' opinions and try to communicate clearly. I believe good teamwork leads to
గుడ్ రిజల్ట్. సో ఇలా ఇంగ్లీష్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్ అంటేనే మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నాము అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. సో దీని గురించి అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్పై ఎలా టెస్ట్ చేస్తారు అంటే క్వశ్చన్స్ ఇవి అడుగుతారు. ఓకే, అసలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశానండి. అది చాలామంది చూసారనమాట అండ్ మంచి రెస్పాండ్ కూడా వచ్చింది. సో ఒకసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటో తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ యువర్ మెయిన్ స్ట్రెంగ్త్? మీ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ అన్న చెప్పాలి. ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలన్నమాట. అంటే మీ యొక్క పర్సనల్ టైప్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్ టైప్లో ఉండాలి స్ట్రెంగ్త్స్ అనేది. మై మెయిన్ స్ట్రెంగ్త్ ఆర్ హానెస్టీ, పేషెన్స్ అండ్ హార్డ్ వర్కర్. ఐ కెన్ ఫోకస్ మై టాస్క్ అండ్ కంప్లీట్ దెమ్ ఆన్ ద టైం. అంటే మన వర్క్ అన్నది సో ఆన్ ద టైం కల్లా కంప్లీట్ చేస్తాం, టాస్క్ కూడా కంప్లీట్ చేస్తాం ఇలా. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. కొత్త విషయాలు తెలుసుకుంటాము. ఐ ఆల్సో ట్రై టు స్టే కామ్ అండ్ పాజిటివ్ ఈవెన్ వెన్ దేర్ ఈస్ ప్రెషర్. సో ఇలా మీ యొక్క స్ట్రెంగ్త్ అన్న చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ యువర్ హాబీస్ అండ్ హౌ డూ దే హెల్ప్ యూ? మీ యొక్క హాబీస్ అలాగే మీకు ఎలా యూజ్ అవుతాయి అన్నది కూడా చెప్పమంటున్నారు. సో ఇక్కడ చూస్తే మన హాబీస్ వచ్చేసరికి రీడింగ్ బుక్స్, వాచింగ్ వీడియోస్, లెర్నింగ్ ఇవన్నీ వస్తాయి కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. మై హాబీస్ ఆర్ రీడింగ్, వాచింగ్ యూజ్ఫుల్ వీడియోస్ ఆన్లైన్ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఆన్ ద కంప్యూటర్. దిస్ హాబీస్ హెల్ప్ మీ రిలాక్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ మై నాలెడ్జ్. ఇవన్నీ కూడా నేను రిలాక్స్ అవ్వడానికి అలాగే నా నాలెడ్జ్ పెంచుకోవడానికి. దే కీప్ మై మైండ్ యాక్టివ్ అండ్ సపోర్ట్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. ఇలా సింపుల్గా మీ యొక్క హాబీస్ అన్నది అలాగే మీకు ఎలా హెల్ప్ అవుతాయి అన్నది కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ యూజువలీ సెలబ్రేట్ ఫెస్టివల్ ఆర్ హాలిడేస్? సో మీరు ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు అలాగే దానివల్ల మీకు యూజెస్ ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మనం సెలబ్రేట్ అంటే ఫెస్టివల్ మన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే డెకరేషన్ చేసుకోవడం, టెంపుల్స్కి వెళ్ళడం, అలాగే స్వీట్స్ షేర్ చేసుకోవడం అండ్ ఫొటోస్ ఇవన్నీ కూడా వస్తాయి కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఐ యూజువలీ సెలబ్రేట్ ఫెస్టివల్ విత్ మై ఫ్యామిలీ ఎట్ హోమ్. వీ క్లీన్ ద హౌస్, డెకరేట్ ఇట్ అండ్ ప్రిపేర్ స్పెషల్ ఫుడ్ and we go to the temple, wear new clothes and share sweets with neighbors. I enjoyed talking with my family, taking photos and spending a peaceful day together. సో ఇలా సింపుల్గా మీరు ఇంగ్లీష్లో ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు అన్నది చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పండి సింపుల్గా. ఐ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ద ఇంటర్నెట్ ఫర్ లెర్నింగ్. సో నేను నేర్చుకోవడం కోసం కంప్యూటర్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా అండ్ వర్క్. I attend online classes, search for more information and practice exams. I also use email and messaging apps to communicate. These tools help me stay updated and improve my skills. ఇలా మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ గురించి సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్? ఈ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అన్నది మీ యొక్క పర్సనాలిటీకి సంబంధించింది కాదు, ప్రొఫెషనల్గా చెప్పాలన్నమాట. సో ప్రొఫెషనల్గా ఇలా చెప్పండి, మై షార్ట్ టర్మ్ గోల్స్ ఈజ్ టు గెట్ ఏ స్టేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నది సిన్సియర్గా వర్క్ చేయడం. అలాగే ఐ వాంట్ టు లెర్న్ ద ప్రాసెస్, ఇంప్రూవ్ మై స్పీడ్ అండ్ accuracy and become reliable worker for the company. Along with that, I plan to improve my English and technical skills. ఇలా సింపుల్గా షార్ట్ టర్మ్ గోల్స్ అన్న చెప్పాలి. అలాగే నేను లాంగ్ టర్మ్ గోల్స్ అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజీగా ఎలా చెప్పాలన్నది కింద వీడియో ట్యాగ్ చేస్తున్నా అన్నాను కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ఫుల్ వీడియో. సో దాంట్లో అయితే క్లియర్గా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటే చూడండి. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ విజిట్. మీరు రీసెంట్గా విజిట్ చేసిన ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దీనికైతే మీరే కామెంట్ చేయండి. సో జస్ట్ ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి కూడా జస్ట్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మనకి లాస్ట్ 15 మినిట్స్లో ఉంటుందండి. లాస్ట్ 15 మినిట్స్లో మనల్ని ఈ 3 డేస్లో జరిగిన స్కిల్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ కదా, జస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, వెంటనే కూడా మీరు 30 సెకండ్స్లో క్వశ్చన్ చెప్తారు కదా, ఆన్సర్ చెప్తారు కదా, అది మాత్రమే తీసుకుంటుంది. జస్ట్ మీకు 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది అనమాట. మీరు ఫాస్ట్గా అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండేలాగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ ఇంకా చాలామంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అడిగారండి. సో అది కూడా చూసుకోండి ఒకసారి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.